నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ మనం అనుకున్నట్టుగా భరణి గారు కానీ శ్రీజ గారు కానీ ఎవరో ఒకరు ఉంటారని కదా టాస్క్ జరుగుతుంది. నిన్న టాస్క్లో భరణి గారు లీడ్లో ఉన్నారు, శ్రీజ లీడ్స్లో ఉంది. ఒకటే గేమ్ గెలిచింది. భరణి గారు రెండు గేమ్స్ గెలిచున్నారు. సో దాంతో పాటుగా పబ్లిక్ ఓటింగ్ కూడా చూస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. పబ్లిక్ ఓటింగ్ ప్రకారంగా భరణి గారు సేవ్ అయ్యారండి. భరణి గారు పర్మనెంట్ హౌస్ మేట్గా తయారయ్యారు. శ్రీజని ఎలిమినేట్ చేశారనమాట. శ్రీజ వెళ్ళిపోవాలని చెప్పారు. సో శ్రీజని ఇంకా ఇంట్లోంచి పెట్టి పంపించి కళ్యాణ్ కొంచెం ఫీల్ అయ్యాడు. ఎందుకంటే చాలా సపోర్ట్ చేశాడు. కళ్యాణ్ కూడా శ్రీజ వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది, అంటే ఒక మంచి సపోర్ట్ దొరికింది. ఎందుకంటే ఆల్రెడీ తనుజ దీంతో ఫ్లక్చుయేటింగ్గా ఉన్నాడు కదా. సో శ్రీజ వస్తే కొంచెం సపోర్ట్ అనుకున్నాడు, కానీ శ్రీజ వెళ్ళిపోయింది. ఈలోపు ఇంకా వీళ్ళకి అంటే చపాతీలోకి ఏం కూర ఉండాలని అంటే కళ్యాణ్ అన్నాడు, ఆ బంగాళదుంప టమాటా ఉంటే బాగుంటుంది చపాతీలోకి కదా అని. ఈలోపు తనుజ వచ్చి బెండకాయలు పాడైపోతున్నాయి, బెండకాయలు ఉంటాను, బెండకాయ ఫ్రై చేస్తాను, చాలా ఉన్నాయి. అసలు చపాతీలకు బెండకాయ ఫ్రై ఎలా ఉంటుందంటే ఇంకా దాని గురించి ఒక పెద్ద గొడవ కళ్యాణ్తో. అసలు నువ్వేంటి ప్రతి దాంట్లో దూరిపోతున్నావు, అది ఇది అని ఇంకా దాని గురించి ఒక పావు గంట సేపు ఒక గొడవ. చివరికి దివ్యను మళ్ళీ మాధురి గారు వచ్చి ఆలు మొలకలు వచ్చేస్తున్నాయి, ఆలు వండుదామంటే సరే అనింది. ఆ అమ్మాయి అదేంటి సైకిక్గా బిహేవ్ చేస్తుంది అసలు తనుజ. సరే దాని తర్వాత ఏమన్నారు, ఇంకా బిగ్ బాస్ భరణి గారు మీరు పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయారు. సో ఇవాళ కెప్టెన్సీ టాస్క్ ఉండాలి కదా. సో కెప్టెన్సీ టాస్క్ కావాల్సిన ఐదుగురు కంటెస్టెంట్లని మీరు డిసైడ్ చేయండి అని చెప్పారనమాట. సో ఆయన డిస్కస్ చేసుకొని మాధురి గారు అన్నారు, మా కెప్టెన్సీ కంటెండర్లు అంటే అందరు లేడీస్ని పెట్టండి, మేము 5 ఉన్నాం కదా, 5 పార్టిసిపేట్ చేస్తామని. అప్పుడు భరణి గారు అన్నారు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి చూడాలి కదా, నేను లెట్ మీ థింక్ అని ఆయన అందరితో డిస్కస్ చేసి ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి అడిగారు అనమాట. ఇమాన్యుయల్ ఎంత సపోర్ట్ చేశాడు భరణి గారికి, ఇమాన్యుయల్ కానీ నిఖిల్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళతో మాట్లాడి నేను చెప్తాను అని అన్నారనమాట. ఇంకా మాధురి గారు వచ్చి అనడం, సాయి మీకేం చేశాడు, సాయి ఏం సపోర్ట్ చేయలేదు అంటే సాయి సపోర్ట్ చేశాడు భరణి గారికి. సాయి సపోర్ట్ చేశాడు, నిఖిల్ సపోర్ట్ చేశాడు, ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు, తనుజ సపోర్ట్ చేసింది, దివ్య సపోర్ట్ చేసింది. దివ్య అసలు ఒక గేమ్ మొత్తం తను భుజాల మీద వేసుకుని ఆడింది. సో ఆ 5గురికి ఆయన ఛాన్స్ ఇచ్చాడు. అసలు బయాస్ లేకుండా ఆయనకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఇంట్లో ఉండడం కోసం, ఇంట్లో ఉంటేనే కదా ఇప్పుడు ఆయనకు ఆ పవర్ వచ్చింది, కెప్టెన్సీ కంటెండర్లని పెట్టండి అని చెప్పింది. సో ఆయన ఆ ఉన్న 5గురికి మాత్రమే ఓకే చేశారనమాట. 5గురిని ఆయన కంటెండర్లుగా పెట్టారు. అప్పుడు బిగ్ బాస్ ఏం చేశారంటే డీజే కెప్టెన్సీ అనేది ఒక టాస్క్ పెట్టారనమాట. అంటే 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒక ప్లాట్ఫామ్ మీద ఎవరైతే కంటెండర్ ఉన్నాడో, సపోజ్ సాయి అయితే సాయి డాన్స్ చేస్తుంటాడు, సాయిని సపోర్ట్ చేసేవాళ్ళు ఇక్కడ ఇంకో స్టేజ్ పైన డాన్స్ చేస్తుంటారనమాట. ఆ పాట ఒక మ్యూజిక్ వస్తుంటుంది, ఆ పాట ఆగిపోయేసరికి ఆ స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో ఆయనకు అంతమంది సపోర్ట్ చేసినట్టు. ఇది టాస్క్. సో ఫస్ట్ సాయిని పిలిచారనమాట. సాయి డాన్స్ చేస్తున్నాడు, సాయి డాన్స్ చేస్తుంటే అంటే మళ్ళీ నిలబడ్డ వాళ్ళని లాగేయచ్చు కూడా, ఎవరైతే ఇష్టం లేదనుకున్న వాళ్ళు లేకపోతే ఆపోజిట్ కంటెండర్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళని లాగేయచ్చు. సో సాయి డాన్స్ చేస్తుంటే అందరు ఎక్కారు, అందరు డాన్స్ చేస్తున్నారు, మొత్తం అందరిని లాగి పీకి మొత్తానికి ఒక్కరే సాయికి ఒక్కరే సపోర్ట్ ఉన్నారు. నెక్స్ట్ దివ్యకి అట్లానే అందరు ఎక్కారు, అందరూ అయిపోయింది. అందరూ ఒకరొకరిని రిక్వెస్ట్ చేసుకున్నారు, కన్విన్స్ చేసుకున్నారు. మాధురి వెళ్ళి అడిగింది, సాయిని ఎందుకు పెట్టారు మీరు, మమ్మల్ని పెట్టుకోవాల్సిందంటే భరణి గారు అన్నారు, సాయి నాకు సపోర్ట్ చేశాడు అని మీరెందుకు నాకు సపోర్ట్ చేయలేదు, అసలు మీరు అంటే మీకు నాకు ఏం గొడవలు లేవు కదా, మీరెందుకు సపోర్ట్ చేయలేదు, నా కెప్టెన్సీ వచ్చినప్పుడు మీరు డాన్స్ చేయాలి, అప్పుడు నాకు క్లారిటీ వస్తుంది, నా పైన మీకు ఎలాంటి అది లేదని అంటే సరే చేస్తాను అనింది. సో నెక్స్ట్ సాయి అయిపోయిన తర్వాత సాయికి ఒకరే సపోర్ట్ చేశారు. తర్వాత దివ్య వచ్చిందన్నమాట. దివ్యకి 5గురు సపోర్ట్ ఉన్నారు. రాము దీనికి సంచాలక్. తర్వాత భరణి గారు కూడా కంటెస్టెంట్ అవ్వచ్చు అని చెప్పారు బిగ్ బాస్. సో భరణి గారికి 4 ఉన్నారు, నిఖిల్కి 3 ఉన్నారు, తనుజకి 8 మంది ఉన్నారు. బిగ్ బాస్ ఏం చేశారు, మీరు కొట్టుకు సావండి అని
అంటే లాస్ట్లో అంటే ఎవరైతే హైయెస్ట్ ఉన్నారో వాళ్ళిద్దరికి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళు చూడండి అని. అప్పుడు తనుజ అండ్ దివ్య వీళ్ళిద్దరికి అనమాట. సో ఇద్దరు చెరొక స్టేజ్ పైన డాన్స్ చేస్తుంటారు. ఈమెకు సపోర్ట్ చేసేవాళ్ళు ఈ స్టేజ్ పైన, ఈమెకు సపోర్ట్ చేసేవాళ్ళు ఈ స్టేజ్ పైన సపోర్ట్ చేయొచ్చు అని చెప్పారనమాట. సో లాస్ట్కి దివ్యకి హైయెస్ట్ వచ్చారండి. హైయెస్ట్ వచ్చిన తర్వాత ఇంకా తనుజ చూడాలి, అమ్మమ్మమ్మమ్మో ఏడుపులు గడబొబ్బలు. ఇంకా ఈ మాధురి గారు ఆ వెనకాల చేరి బాగా నమ్మావు కదా, అందరినీ బాగా నమ్మావు కదా, బాగా జరిగింది నీకు ఇట్లా. ఆమె ఏమో ఏడుపు. దివ్య వచ్చి రా రా తనుజ అంటే నువ్వు ఓడిపోతే నువ్వు ఇలాగే ఉంటావా నవ్వుకుంటూ అది ఇదని ఇంకా ఆమెకు సూటిపోటు మాట్లాడడం. సో మొత్తానికి భరణి గారు తెలివిగా అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా మధ్యలో స్టేజ్ ఎక్కకుండా నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఇద్దరితో తలనొప్పండి, ఇద్దరు రాక్షసులే. ఎందుకంటే మామూలు రాకాసులు షాకిని డాకిని అంటారు కదా, రెండు ఆ రకాలన్నమాట. ఓ సాయిని తెగ తిట్టేసిన తనుజ నువ్వు నాకు సపోర్ట్ చేస్తా అన్నావు అంటే ఆ అబ్బాయి అంటున్నాడు నువ్వు అడిగేసరికి నేను బర్నీ గారిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు అడిగేసరికి బర్నీ గారుకి ఇంకా ఛాన్స్ రాలేదు, అందువల్ల నేను దివ్యాకి సపోర్ట్ చేస్తాను. నువ్వు రెండు సైడ్లు ఉన్నావు, నువ్వు ట్విస్ట్ అయ్యావు, నువ్వు అదయ్యావు ఇదవే అని నానా మాటలు అంటుంది. సో ఇంకా మామూలుగా ఉన్నదే కదా తనుజ దగ్గర ఏడ్చుకుంటూ 2 రోజులు ఇప్పుడు మొహం పెంకులాగా పెట్టుకొని కూర్చొని ఉంటుంది. సరే ఇంకా ఈ అమ్మాయి దివ్య కెప్టెన్సీకి కెప్టెన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ డిపార్ట్మెంట్స్లో ఎంత పాలిటిక్స్ అండి. ఆ ఉన్న 15 మందిలో తొక్కలో పాలిటిక్స్. ఇప్పుడంతా వీళ్ళంతా ఒక గ్రూప్ అనమాట. ఎవరు మాధురి గారు, ఎవరు రీతు, పవన్, వీళ్ళంతా ఇప్పుడు దివ్యకి సపోర్ట్ చేయకూడదు అనమాట. ఎవరు కిచెన్లో సపోర్ట్ చేయకుండా ఆమెను తలనొప్పి తెప్పిస్తూ ఆమెకి టార్చర్ పెట్టాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఇప్పటివరకు డెమాన్ పవన్ ఇప్పటివరకు ఎన్ని వీక్స్లో కిచెన్లోనే వచ్చాడు. ఇప్పుడు అంటాడు నేను కిచెన్ చేయను, మాధురి గారు నేను కిచెన్ చేయను, తనుజ నేను కిచెన్ చేయను అంటే ఇవన్నీ ఎంత పాలిటిక్స్ కదా. 2 నిమిషాలకి వాళ్ళతో మాట్లాడి 2 నిమిషాలకి వీళ్ళకి సపోర్ట్ చేసి ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. మొత్తానికి రీతుని అదేంటి ఫుడ్ మేనేజర్గా కిచెన్ మేనేజర్గా చేశారు. దాంట్లో మళ్ళీ ఓటింగ్ ఎవరెవరు భరణి గారు అండ్ గౌరవ్ రీతు కిచెన్ మేనేజర్గా ఉండాలనుకున్నారనమాట. సో రీతుకి అందరు సపోర్ట్ చేశారు, చూడాలనుకున్నారు ఆ అమ్మాయి ఎలా చేస్తుందని. ఎందుకంటే గౌరవ్తో లాస్ట్ 2 టైమ్స్ కెప్టెన్ దగ్గర వాళ్ళు చూశారు కాబట్టి రీతుని చూడాలనుకున్నారు, రీతుని చేశారు. ఓకే, ఇప్పుడు పవన్ని మెయిన్ ఫుడ్ కుకింగ్ డిపార్ట్మెంట్లో పెట్టింది దివ్య, తను కూడా సపోర్ట్ చేస్తాను. సుమన్ గారు ఉన్నారు. సో ఇట్లా అన్ని డివైడ్ చేసింది, అంత బాగానే ఉంది ఇప్పటివరకు. ఇప్పుడు ఈ రోజు నుంచి దివ్య ఈ వీక్కి కెప్టెన్ అనమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూడాలి. మొత్తానికి భరణి గారు జెన్యూన్గా ఆయన ఆడి కానీ ఆయన ఓట్ల వల్ల కానీ జెన్యూన్గా ఆయన మళ్ళీ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన హెల్త్ కొంచెం బాగా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు హెల్త్ సపోర్ట్ ఏముందండి నాకు అర్థం కాదు. ఇప్పుడు పోయిన సీజన్లో శివాజీ గారు ఏం ఆడారంటే అసలు నాకు అర్థం కాదు. చెయ్యి నొప్పి అని చెప్పి లాస్ట్ టాప్ 5 దాకా వెళ్ళారు. ఆయన చెయ్యి నొప్పి అని ఏ గేమ్ ఆడలేదు అసలు. ఆయన పల్లవి ప్రశాంత్ని ఆ యావర్ని వేసుకొని ఆయన అలా నెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది ఇక్కడ. ఇంక ఈయన కొంచెం బెటర్గా ఆడుతున్నారు, కొంచెం మాట్లాడతారు, డీసెన్సీ ఉంది. ఆ శివాజీ గారు రచ్చ అసలు ఆ సీజన్ అయితే మరి ఘోరం. ఏం ఆడకుండా అన్ని పాలిటిక్స్ చేసి అన్ని కుక్క పిల్లల్లాగా అందరిని తిప్పుకొని ఆయన మొత్తం లాక్కొని వచ్చారు లాస్ట్ టాప్ 5 దాకా. ఇప్పుడు ఈయన కొంచెం బెటర్గా అసలు ఈయన గేమ్లో ఎక్కడ తగ్గరు. భరణి గారితో ఆ ప్రాబ్లం లేదు, నోరు జారు ఒక మాట అనరు, ఆయన డీసెంట్గానే ఆడతారు. చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది. ఇంకా రాను ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకెన్నో వీక్స్ లేవు, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయింది, 60% ఆఫ్ ద సీజన్ అయిపోయింది. సో ఇక ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎటొచ్చి వీళ్ళంతా ఈ పాత కంటెస్టెంట్లు అంతా ఈ కొత్త వాళ్ళని అసలు బతకనివ్వట్లేదు. ఇప్పుడు నిఖిల్ గౌరవ్ వాళ్ళు కేపబుల్, పాపం వాళ్ళని అసలు సపోర్టే చేయట్లేదు. ఈ మూకంతా కలిసి ఇప్పుడు మాధురి గారు వీళ్ళందరూ వచ్చారు, అసలు వాళ్ళ గ్రూప్ని కదా వాళ్ళు సపోర్ట్ చేయాలి. సాయి వాళ్ళని కొంచెమన్నా కామన్ సెన్స్ లేదా అసలు. తనుజ వెనకాలబడి తిరుగుతుంది పిచ్చుకుక్కలాగా ఈ మాధురి, నాకు అర్థం కాదు. నిన్నటి వరకు బాగానే ఉంది, నిన్నటి కొట్టుకొని వచ్చారు. మరి ఇవాళ ఏంటో మధ్యగా అందరినీ తీసుకొచ్చి మరి తనుజకు సపోర్ట్ చేయమని అందరికీ క్యాంపెయినింగ్ చేసింది, అన్నీ చేసింది.
సో ఆమెకే అర్థమవుతుంది, ఎందుకంటే తనుజ అంత జెన్యున్ కాదు, 100% ఆ అమ్మాయి జెన్యునే కాదు. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కదా మనం స్టార్టింగ్ నుంచి. అసలు ఫస్ట్ 2 వీక్స్ నేను పెద్ద ఫ్యాన్ ఆ అమ్మాయికి, అంత డీసెంట్గా ఉండింది. తర్వాత తర్వాత కదా ఒక్కొక్క కలర్ బయటకు వస్తుంటుంది, దాని ఏమంటే క్యామెల్ లాగా, ఊసరవెల్లిలాగా ఒక్కొక్క కలరు ఒక్కొక్కసారి అలా బయటకు వస్తుంటుంది. రీతు డెమాన్ పవన్ అది వాళ్ళు అట్లీస్ట్ ఓపెన్గానే ఉన్నారు, ఈ అమ్మాయి అట్లా కూడా కాదు, అమ్మ చాలా కంత్రి. సో అట్లా ఉందన్నమాట. సో నెక్స్ట్ రేపు నాగార్జున గారు వచ్చి ఏం చెప్తారు, ఇప్పుడు ఈ వీటి గురించి అసలు ఆయన ఏం డిస్కస్ చేస్తారు రేపు అనేది చూడాలి. సో చాలా తలనొప్పి ఉందండి ఇవాళ, తలనొప్పి ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్ వేసుకున్నాను అనమాట. కొంచెం ఫీవరిష్గా ఉంది, బాగాలేదు. ఇంతకు మించి ఏం చెప్పే అది లేదు, ఇది కంటిన్యూటీ పోతుంది అన్నట్టుగా మీకు అప్డేట్ ఇవ్వాలన్నట్టుగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, గుడ్ నైట్. అండ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.